హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుట్ట బొమ్మ. సో ఇవాళ వీడియో ఏంటంటే ఆలు గ్రీన్ రైస్. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేసేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేసేద్దామా. ఆలు గ్రీన్ రైస్ సూపర్ అంటే చాలా సూపర్గా ఉంది, టేస్ట్ కూడా బాగుంది ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. గ్రీన్ రైస్కి అయితే కావాల్సిన పదార్థాలు, నేనైతే పుదీనా ఒక కట్ట, కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నాను. ఇది మొత్తం అయితే వాడుకొని అందులో సగం ఇందులో సగం అయితే తీసుకొని ఇలా అయితే చిన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను నేను. కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం అయితే కట్ చేసేసుకున్నాను. ఇదైతే మంచిగా 2 సార్లు అయితే కడుక్కోవాలి, ఎందుకంటే చిన్న చిన్న ఇసుక ఉంటుంది దీంట్లో. ఇలా క్లీన్గా కడుక్కున్న తర్వాత మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాము. దాంట్లోనే 10 పచ్చిమిర్చి వేసుకోవాలి, 2 అల్లం ముక్కలు వేసుకోవాలి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఒక 10 అలా వేసుకొని దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, పెరుగు కూడా వేసుకోవాలి. నేనైతే పెరుగు అయితే స్కిప్ చేసేసాను. ఇప్పుడు పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. పేస్ట్ అయితే ఇలా రెడీ చేసేసుకున్నాను. దీంట్లో అయితే నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. పెరుగు యాడ్ చేసుకునే వాళ్ళు పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, నేనైతే వాటర్ వేసి మిక్సీ పట్టేసుకున్నాను. నేనైతే రైస్ కుక్కర్లో అయితే చేస్తున్నాను. ఆయిల్ అయితే ఫస్ట్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడైంది. దాంట్లోనే బిర్యానీ మసాలాలు వేసుకోవాలి, బిర్యానీ ఆకు కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. అన్నీ వేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. సో కొంచెం అయితే చేంజ్ అయింది. నేనైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలన్నీ దీంట్లో వేసుకుంటున్నాను. వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తలేను, ఎందుకంటే దాంట్లో మనం పేస్ట్లో వేసుకున్నాం కాబట్టి వేసుకోలేదు. దీంట్లోనే కొంచెం అంతా పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ అయితే పట్టుకున్నాం కదా, దాన్ని ఇందులోకి యాడ్ చేసి అంత బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా అయితే కలుపుకోవాలి. ఓకేనా, బాగా కలిసిపోయిన తర్వాత కొంచెం మగ్గనిచ్చిన తర్వాత దాంట్లోనే కొంచెం అంత సాల్ట్ వేసుకోవాలి, కొంచెం అంత పసుపు వేసుకోవాలి, కాస్తంత గరం మసాలా వేసుకొని బాగా అంతా కలిసిపోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. సో ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. మనం ఏ గిలాస్తో అయితే రైస్ పెట్టుకుంటామో ఆ గిలాస్తోనే వాటర్ అయితే పోసుకోవాలి. నేను 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ అయితే పోసేసుకున్నాను. సో ఈ వాటర్ను ఒక్కసారి ఇంత కలిసిపోయిన తర్వాత సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోండి ఒకసారి. నేనైతే ఏ గ్లాస్తో వాటర్ తీసుకున్నానో ఆ గ్లాస్తో ఒక రైస్ అయితే తీసుకున్నాను. దీన్ని మంచిగా వాష్ చేశాను 2 సార్లు. ఈ కడిగి పెట్టిన రైస్ను ఇందులో వేసేసుకుందాము. ఫ్రెండ్స్, అంతకంటే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఫ్రెండ్స్, మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్గానే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే అందరూ సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి మనం అందులో రైస్ వేసుకున్నాం కదా, ఒక్కసారి మెల్లగా కలుపుకోవాలి అన్నం విరిగిపోకుండా. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసుకుందాము. పెట్టేసిన తర్వాత 2 లేదా 3 విజిల్స్ వస్తే అన్నం అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అన్నం అయితే రెడీ అయిపోతుంది. కుక్కర్ విజిల్ అయితే వచ్చేసింది, చూసేసారా? ఓకే, అన్నం రెడీ అయిపోయింది. అంతలోపు నేను పెరుగు పచ్చడి అయితే రెడీ చేసుకుంటున్నాను. పెరుగు పచ్చడి ఎలా చేసుకుంటున్నాను అంటే కొంచెం కొత్తిమీర, ఆనియన్, అందులో 2 పచ్చిమిర్చీలు వేసుకొని కలుపుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, క్యారెట్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను క్యారెట్ వేయలేదు. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే సో రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాము. ఆలు గ్రీన్ రైస్ చూడడానికైతే చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది రైస్. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ అందరూ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే రైస్ చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేలా అనిపిస్తుంది. రైసు టేస్ట్ అయితే సూపర్గా ఉంది, అలాగే మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్,
ఆలు గ్రీన్ రైస్ ఎలా ఉందో మీకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే నా ఫ్రెండ్స్, నా గ్రీన్ రైస్ ఎలా ఉందో చెప్పండి. అలాగే మన ఛానల్ అందరూ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.